లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును నిమిత్తమై అన్నిటిలో దీవించుగాక. ప్రార్థన చేసి, మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియ పర్లోక తండ్రి, దయగలిగిన నా దేవ యెహోవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ దీన దాసుడునైన నన్ను నీ సులువు చాటున మరుగు తీసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు ప్రేమ వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లేఖనాల ప్రకారమే ఈ లోకంలో నరుడుగా జన్మించారు. పరలోకం నుండి ఈ లోకానికి లేఖనాల ప్రకారమే పంపబడ్డారు. హల్లెలూయా. లేఖనాల ప్రకారమే మన ప్రభు లేఖనాల ప్రకారమే సులువు, లేఖనాల ప్రకారమే లేఖనాలు ఏవైతే రాయబడ్డాయో ప్రవక్తల గ్రంథాల్లో కానీ కీర్తనల్లో కానీ ఏవైతే ప్రవచనాలు రాయబడ్డాయి, లేఖనాలుగా లిఖించబడ్డాయో వాటి ప్రకారమే ప్రభు రావడం ఈ యొక్క కొన్ని 16 ఎందుకనగా నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టెను. ఈ పరిశుద్ధులు పిల్లు దేవునికి మాత్రమే మూడవ దినాన్ని అంటే ఆ పిల్లిపోని తీరమే మహిమ దేహంగా ఇది ప్రోత్సాహం మహిమ దేహంతో వేయడం మహిమ దేహం ఆడిపోవడం మహిమ దేహంతో దేవడు ఇప్పుడు ప్రభు యొక్క దేహం సహోదరులారా, నేను చెప్పున్నది ఏమని, రక్త మాంసములు దేవుని రాజ్యములు క్షయత అక్షయతను స్వతంత్రించుకో. మీకు ఒక మర్మము తెలుపుతున్నాను. మన
మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబోరం రోగగానే మనం అందరము మార్పు పొంది ఘోరం రోజును మార్పు పొందేటటువంటి ఇప్పుడు ప్రభు ఇప్పుడు వచ్చేసాడు అత్యాచారం ఇప్పుడు మనం కొత్త విషయం ఎవరు సిద్ధపడి ఉన్నారో కట్టుబడతారు అంటే వాళ్ళ మనమందరం నిశ్చయించుకుంటాము నిమిషంలో ఒక రెప్పు పాటు కడబోరం రోగగానే ఒక రెప్పు పాటు కాలంలో బైబిల్ లేఖనాలు ప్రభు ద్వారం దగ్గర రెడీగా ఉన్నాడంట తండ్రి కలిగి రాసిన మొదటి పత్రికలో కూడా పౌలు గారు అప్పటిగా రాశారు. ఇది కూడా ఒకసారి చూద్దాం. 16వ వచనం 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొని ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. ఎక్కడికి దిగి వస్తాడు? ఆకాశ మండలానికి, మధ్యాకాశానికి వస్తాడు. అప్పుడు జరిగేది ఏంటంటే యేసు ప్రభువుని విశ్వసించి పాప క్షమాపణ నిమిత్తం యేసయ్య నామములో కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కానీ బాప్తిసం పొంది సంఘములో క్రీస్తు సంఘములో చేర్చబడి కడవరకు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చనిపోతే హల్లెలూయా వాళ్ళు ఆ రోజు మొదట సమాధుల్లో నుంచి లేస్తారు. పౌలు గారు ఏమంటున్నారు కొరింథీయులకు రాసిన పత్రికలో? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు. మనం సమాధి చేసింది రక్త మాంసాలతో ఉన్న దేహాన్ని, అది కుళ్ళిపోయింది సమాధిలో. అయితే ప్రభు వచ్చినప్పుడు ఆ సమాధిలో నుంచి లేస్తుంది. ఎలాగో మనమేమో రక్త మాంసాలతో ఉన్న దేహాన్ని పూడ్చిపెట్టాము, ఇప్పుడు మహిమ దేహంతో లేస్తారనమాట. హల్లెలూయా. మనము మహిమ దేహంతో లేచినప్పుడు ఫలానా ఫలానా అని కనుక్కోవచ్చు అనమాట. అంటే మనం ఎలా ఉన్నామో భూమి మీద అలాగనే మనం కనుక్కునే విధంగానే మన ఆత్మ ఉంటుంది అనమాట. ఆ మహిమ దేహము ధరించుకొని లేచిన ఆత్మ కూడా ఫలాని వ్యక్తి, ఫలాని స్త్రీ, ఫలాని సహోదరి, ఫలాని సహోదరుడని తెలుసుకునేటట్టుగా ఉంటాం. అందుకని అందరం కలుసుకొని దేవునితో సదాకాలము ఆనందిస్తామన్నమాట. హల్లెలూయా. తర్వాత ఏం జరుగుతుందో ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఆ తరువాత ఎవరైతే ఇలాగూ సిద్ధపడినటువంటి సంఘములో ఉంటారో హల్లెలూయా వాళ్ళందరూ కూడా రెప్పపాటు కాలంలో ఒక నిమిషం మాత్రంలోనే వాళ్ళు చావరు కానీ నిద్రించరు కానీ వాళ్ళ యొక్క శరీరం రక్త మాంసాలతో ఉన్న శరీరము మహిమ దేహముగా మార్పు చెంది సమాధుల్లో నుంచి మహిమ దేహంతో లేచిన వాళ్ళు మహిమ దేహంగా మార్చబడినటువంటి వాళ్ళు అందరు కలుసుకొని మేఘాల మీద ప్రభువుని ఎదుర్కోవడానికి మనం వెళ్తాం అన్నమాట. ఇది పునరుద్ధానంలో ఉన్నటువంటి 2 భాగాలు. హల్లెలూయా. అతి శ్రేష్టమైనటువంటి 3వ భాగం ఏంటంటే
శరీరము కుళ్ళిపోకుండా చనిపోయిన తర్వాత, సమాధి చేసిన తర్వాత కుళ్ళిపోకుండా మార్పు చెందిన దేహం ఎవరిదంటే యేసయ్యది ఒకటే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. యేసయ్యది ఒక్కటే. హల్లెలూయా. సమాధులు చేసిన వాళ్ళ యొక్క దేహం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయినటువంటి వాళ్ళు మహిమ దేహంతో లేస్తారు. బతుకున్నటువంటి మనం ప్రభు వచ్చేటప్పటికే మనం మరణ వాసనే అంటకుండా మనం మార్పు చెంది వెళ్ళిపోతాం. అయితే ప్రభు యొక్క పునరుద్ధానం ఎట్లా జరిగిందంటే, హల్లెలూయా, ఆయన చనిపోయి సమాధిలో పెట్టిన తర్వాత అసలు కుళ్ళు అనేది ఆ శరీరానికి అంటలేదన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన శరీరం కుళ్ళిపోలా. ఆ శరీరము మార్పు చెందింది మహిమ దేహంగా. హల్లెలూయా. ఎవరు ఆ విధంగా చేశారు అనంటే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. హల్లెలూయా. చూసారా ఎలా జరిగింది ప్రభు యొక్క పునరుద్ధానం అంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ వెళ్ళి, హల్లెలూయా, దేవుని యొక్క ఊపిరి లేక దేవుని యొక్క ఆత్మ వెళ్ళి ప్రభువుని మహిమ దేహంగా మార్చేసి సమాధిలో నుంచి లేపుకొని తీసుకొచ్చాడు అనమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఈ ధన్యత, ఈ భాగ్యము ఆయన బిడ్డలమైన మనకు కూడా ఉందని ఇక్కడ రాయబడింది. మనకు కూడా ఎలా? యేసు ప్రభుని ఏ దేవుని ఆత్మ అయితే వెళ్ళి మృతుల్లో నుంచి లేపి పైకి తీసుకొచ్చాడో ఆ ఆత్మదేవుడే మనలో గనక ఉంటే, హల్లెలూయా, ఆత్మదేవుడే మనలో గనక ఉంటే, మన దేహం పరిశుద్ధమైన దేవుని ఆలయమై పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ కనుక ఉంటే, మనం చనిపోయిన తరువాత కూడా, హల్లెలూయా, మనము మట్టిలో కుళ్ళిపోయి మట్టి అయిపోయినా కానీ దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క మట్టి అయిపోయినటువంటి ఆ యొక్క మన్నులో నుండి మనలను పైకి తీసుకొస్తాడు. అది ఎలా సాధ్యమంటే ఆత్మ ద్వారానే సాధ్యం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేని మైపట్టండి. ఎవరి ద్వారా సాధ్యం? ఆత్మ ద్వారానే సాధ్యం. అందుకని ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మను లేక క్రీస్తు ఆత్మ లేక పరిశుద్ధాత్మను తప్పనిసరిగా పొందుకోవాలన్నమాట. తప్పనిసరిగా పొందుకోవాలి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అంటే ఇంటికి వెళ్ళి 14 వచ్చిందా చదవండి, కానీ కొన్ని వచనాలు మాత్రమే మన సమయాన్ని బట్టి చదువుతున్నాను. తర్వాత మీరు ఇంటికి వెళ్తే తప్పనిసరిగా చదవండి 14 వచ్చిన వరకు. మొదటి నుంచి చదువుతాను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను.
చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేవి. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగానే జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచిరి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేని మహిమపడతారు. ఇశ్రాయేలీలందరూ చనిపోయి ఒక లోయలో వాళ్ళ ఎముకలన్నీ ఉన్నాయన్నమాట. యెహెజ్కేలు ప్రవక్తను ఆ దర్శనం అక్కడికి తీసుకెళ్ళాడు. ఆ ఎముకలతో మాట్లాడమన్నాడు. ఆ ఎముకల మీద దేవుని ఆత్మను ఊదమన్నాడు. వాటికి నరములు, పైన చర్మము అంతా ఏర్పడేటట్టు మాట్లాడమన్నాడు. అప్పుడు యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడల్లా ఏం జరుగుతుందని చెప్పుడే జరుగుతూ ఉన్నాయన్నమాట. మొట్టమొదటి ఏం జరిగిందంటే ఆ ఎముకలన్నీ కుప్పలు కుప్పలుగా పడిపోయినాయి కదా. ఎవరి ఎముక వాళ్ళకు వచ్చి కలిసిపోయిందనమాట. చెప్పండి. హలో. ఎవరి ఎముక ఆ ఎముకల లోయలో ఎవరి ఎముక ఆ ఎముకలోకి వచ్చేసింది. వాళ్ళకి గడగడమని శబ్దం, ఎముకలన్నిటికీ జీవం వచ్చి ఎముకలన్నీ కదిలి ఎవరెవరి ఎముక వాళ్ళకు వచ్చి ఎక్కడెక్కడ నిలబడాలో అక్కడక్కడ నిలబడిపోయినాయి అనమాట. అతుక్కుపోయింది, అస్థిపంజరం ఏర్పడిపోయింది అనమాట. అందుకని ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడ పడి చనిపోయినా సరే, సముద్రంలో పడి చనిపోయినా సరే, బాంబు బ్లాస్టింగ్స్లో ఈ బాడీ ముక్క చెక్కలై ఎక్కడెక్కడ మాంసము, ముక్కలు, ఎముకలు ఎక్కడెక్కడ ఇరిగి పడిపోయినా సరే, దేవుడు రేపు పిలిచినప్పుడు ఈ విశ్వంలో ఎక్కడున్నా సరే ఆ శరీరం మళ్ళా తయారైపోద్ది అంతే. అది దేవుని ఊపిరి వల్ల, దేవుని ఆత్మ వల్ల. అంటే ఈ విశ్వంలో ఇప్పుడు కొంతమంది కాల్ చేసి నీళ్ళల్లో కలిపేస్తారు కదా, బూడిద ఎత్తుకోగలిగి, వాళ్ళకి ఎముకలు కూడా ఉండవు. కొంతమంది ఆకాశంలో చల్లుతారు, వాళ్ళ ఇష్టమైన దేశాల మీద అంతా చల్లుతారు. దేవుడు రేపు సెలవిచ్చిన వెంటనే తన ఆత్మకి ఈ గాలిలో కలిసిపోయినటువంటి ఆ బూడిద గాలిలో కలిసిపోయి నీళ్ళల్లో కలిసిపోయింది కదా, ఆ మనిషి మళ్ళా ఏర్పడతాడు అనమాట. హలో, మీకు అర్థమవుతుందా? అంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. ప్రతి మనిషి మళ్ళా తయారవుతాడు. ప్రతి మనిషి ప్రభువుని ఎరిగిన వాడైనా సరే, ప్రభువుని ఎరగని వాడైనా సరే తయారవుతారనమాట. అందుకనే 2 పునరుద్ధానాలు ఉన్నాయి. 2 పునరుద్ధానాలు. ఒకటి జీవ పునరుద్ధానము, మరొకటి తీర్పు పునరుద్ధానం అన్నమాట. ఒకటేమో జీవ పునరుద్ధానం, మరొకటి తీర్పు పునరుద్ధానం. యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళంతా జీవ పునరుద్ధానంలో లేస్తారు. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ కూడా తయారవుతారు. ఎక్కడ నీళ్ళల్లో కలిపేసినా సరే, కనబడకుండా మట్టిలో కలిపేసి మూట కట్టి కాల్చేసినా సరే, రూపురేఖలు లేకుండా చేసేసి చిత్రభద్ర చేసేసినా సరే, ఈ గాలిలో పొడి చేసి చల్లేసినా సరే,
ఆ వ్యక్తి ఆ తీర్పు పునరుద్ధానంలో దేవుని సింహాసనం ఎదుటొచ్చి చెప్పండి నిలబడాల్సిందే. జీవ పునరుద్ధానంలో ఉండేటటువంటి వాళ్ళందరూ తీర్పులోనికి రాకుండా తప్పించబడిపోతాం. హల్లెలూయా. మనం అంతం వరకు నమ్మకంగా ఉంటే జీవ పునరుద్ధానంలో మనము అందరూ తీర్పులోనికి రాకుండా తప్పించబడతాం. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సింహాసనం ఎదుట ప్రతి ఒక్కడు నిలబడాల్సిందే. ఇది ఎలా సాధ్యమంటే ఈ వాక్యమే దానికి ఆధారం. సెలవిచ్చిన వెంటనే శబ్దం వచ్చిందంట, కటకట కటకట టక 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 అని. ఆ లోయలో ఉన్న ఎముకలు ఎవరి ఎముక ఎక్కడెక్కడ పోయిందో ప్రతి వారి ఎముక వాళ్ళలోకి వచ్చి కలిసిపోయింది. స్కెల్టిన్ అస్థిపంజరం ఏర్పడింది. తర్వాత సెలవేమో నరాలు వచ్చేటట్టు, తర్వాత చర్మం వచ్చేటట్టు, తర్వాత ఎంట్రుకలు వచ్చేటట్టు మొత్తము ఆ మనిషి తయారయ్యాడు అనమాట. కానీ జీవం లేదు, మనిషి తయారయ్యాడు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, జీవం వచ్చేటట్టు నీ ఊపిరి దేవుడు ఊదమన్నాడు. హెజ్కేలు ప్రవక్త ప్రకటించిన వెంటనే జీవాత్మ వెళ్ళిపోయి మామూలుగా చెల్లించడం మొదలు పెట్టాడు అన్నమాట. హల్లెలూయా. ఇవన్నీ పునరుద్ధానంలో ఉన్నటువంటి అద్భుతమైన సంగతులు. సరే, ఇవన్నీ మనకు లేఖనాల్లో ఉన్నటువంటి అమూల్యమైన మర్మాలు, సత్యాలు. అయితే దీన్ని బట్టి మనము ఏమి అర్థం చేసుకుంటున్నామంటే ఈ సత్యమని నమ్మాలి. తర్వాత మనము కూడా పునరుద్ధానము చెంది జీవ పునరుద్ధానములోకి వచ్చేటట్టుగా మనం చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. తీర్పులోనికి రాకుండా జీవంలోనికి దాటేటటువంటి వాళ్ళుగా మనం చేసుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట ఉంటాయి. ఒకసారి చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24 నుంచి నేను చదువుతాను, మీరు కూడా చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, ఈ ధన్యత మనకుంది. హల్లెలూయా. ఈ భాగ్యం మనకుంది. అంతం వరకు మనము దేవుని మాట విని ఆయన మాట ప్రకారం జీవించే వాళ్ళమైతే మనము తీర్పులోనికి రాము, మరణించము, మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతాం అన్నమాట. హల్లెలూయా. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, అందరూ అంటే క్రైస్తవులే కాదు, యేసయ్యను ఎరిగిన వాళ్ళే కాదు, అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. చూసారా? హలో, యేసు ప్రభు యొక్క మాటలు విని ఆయన మాటల ప్రకారం జీవిస్తూ మన జీవితకాలం అంతా మేలు చేసి దేవుని చిత్త ప్రకారం ఏం చేయాలో దాన్ని చేసి మనం చనిపోతే అసలు మన తీర్పులోనికి రాము, జీవంలోనికి దాటిపోతాం. అది జీవ పునరుద్ధానం అన్నమాట. హల్లెలూయా. చనిపోయిన ప్రతి ఒక్కరు సమాధుల నుంచి లేస్తారనేది మర్చిపోబోకండి. అయితే జీవ పునరుద్ధానంలో మాత్రము యేసయ్యను ఎరిగినటువంటి వాళ్ళు లేస్తారు. మిగిలిన వాళ్ళంతా తీర్పు పునరుద్ధానంలో లేస్తారు. వాళ్ళకి తీర్పు జరుగుతుంది అనమాట. తీర్పు జరిగి వాళ్ళందరినీ నరకంలో వేస్తాడు దేవుడు. దాన్ని తప్పించుకోవాలా. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో చాలా మంది అంటుంటారు కదా, మీరే పోండి పరలోకానికి, మేము పోతాం నరకానికి అంటుంటారు. ఇలా ఎప్పుడు మీరు ఒకవేళ మీలో కూడా ఎవరన్నా
అప్పుడప్పుడు తెలియక రక్షించబడక ముందు కోపతాపాల్లో ఒకవేళ అని కూడా అని ఉండొచ్చు. బైబిల్ చెప్తున్నది లేఖనాల ప్రకారము సత్యం. హల్లెలూయా. ఈ రెండు పునరుద్ధానాలు ఉన్నాయి కాబట్టి మనం జీవ పునరుద్ధానంలో ఉండేటట్టు మనము జాగ్రత్త పడాలి. అదేంటంటే ఆయన మాట విని ఆయన మాట ప్రకారము జీవించాలి. ఆయన ఆత్మను కలిగి ఆత్మానుసారంగా నడవాలి. అంతవరకు జాగ్రత్త పడి మనము తీర్పు పునరుద్ధానంలోనికి పోకుండా పునరుద్ధానంలోనికి వచ్చేటట్టుగా మనము చేసుకోవాలి. హల్లెలూయా. అందుకనే ఈ తర్ఫీదంతా ఈ సంఘంలో మనము ఉన్నామంటే మనకు ఇది తర్ఫీదు సెంటర్. ఇది ఒక ప్రయోగశాల. మనం దేవుడు తన ఆత్మ ద్వారా తర్ఫీదు చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. చంద్రమండలానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఏ విధంగా సిద్ధం చేశారో అక్కడ ఆక్సిజన్తో పోయి వేరే వేరే పుట్టబొమ్మ తయారు చేసుకొని వాళ్ళు దాన్ని తగిలించుకొని ఆక్సిజన్ పెట్టుకొని ఎలాగైతే అక్కడికి వెళ్ళారో ఆ విధంగా మనలను దేవుని రాజ్యానికి వెళ్ళేదానికి సిద్ధం చేస్తున్నది సంఘంలో దేవుడు. హల్లెలూయా. సంఘం వెలుపల లేదు, సంఘం బయట లేదు. సంఘంలో ఎందుకు సంఘాన్ని ఏర్పరిచాడంటే ఇదొక ట్రైనింగ్ సెంటర్, ఒక ప్రయోగశాల. హల్లెలూయా. ఒకరినొకరు పురుకొల్పుకొని ఒకరినొకరు హెచ్చరించుకొని సరిదిద్దుకొని అందరము పరలోకముకు వెళ్ళడానికి సిద్ధపరిచేటటువంటి ఒక శ్రేష్టమైన దేవుని సన్నిధి. ఇప్పటికి కూడా అనేక మంది ఏమంటున్నారంటే ఏమి ఇంట్లో లేడా దేవుడు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోదా, ఏం గుడికి పోతేనేనా దేవుడు అని మాట్లాడుతూ ఉంటారు అన్నమాట చాలామంది. మీ పాస్టర్ కంటే బాగా మాట్లాడే మెసేజ్లు అంతా వస్తున్నాయి టీవీలో, వాట్సాప్లో, యూట్యూబ్లో. మన గొప్ప గొప్ప సేవకులు ప్రసంగాలు వస్తున్నాయి. గుడికి పోవట్లేదు, ఇంట్లో కూర్చొని వినండి అని. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతాడంటే ఒక సంఘానికి దేవుడు ఎవరిని చేర్చాడో హల్లెలూయా వాళ్ళతో వాళ్ళ సంఘ కాపరి ద్వారానే మాట్లాడతాడు అంతే. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చాడు కదా, మీతో ఎవరి ద్వారా మాట్లాడతాడంటే సంఘ కాపురైనా నా ద్వారా మాట్లాడతాడంతే. హల్లెలూయా. ఇది సత్యం. ఇంట్లో లేడా మరి ఎందుకు అంత దూరం పోవాలా, కూర్చొని అవన్నీ ఒకసారి ఒక మెసేజ్ వినేస్తే పోతుంది కదనో. కాపరి స్వరము. హల్లెలూయా. ఏంటి కాపరి స్వరము. ఆ మందను రాత్రి తోలుకొచ్చి మందలో ఆ దొడ్లో పెట్టేస్తాడు. ఉదయాన్నే వెళ్ళంట ఆ స్వరం వినిపిస్తాడంట. హల్లెలూయా. ఆ మందకంతా జీవం వచ్చేస్తుందంట. అవి ఆ స్వరం వినంగానే అన్నీ గొర్రెలన్నీ లేచి అరుస్తాయంట. గొర్రెలు మేసే వాళ్ళకి బాగా తెలుసు ఎవరి స్వరం వింటే. ఆ కాపరి స్వరం వింటేనే ఆ గొర్రెలను లేచి నిలబడేసి అరుస్తాయట. అంటే వాటి ప్రతిస్పందన అవి చేస్తాయి. అలాగన ఈ మాట కూడా మనం మాట్లాడటం చాలా పొరపాటు. అలా మాట్లాడకూడదు. దేవుడు నిన్ను చేర్చిన సంఘంలో సంఘ కాపరి ద్వారా అక్కడ దేవుడు సంఘ కాపరి మీద ఉన్న అభిషేకంలో పాలు పొందినటువంటి బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే ఏర్పరచబడ్డారో వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి సంఘం వెలుపల మనం సిద్ధపడలేము, సంఘంలోనే సిద్ధపరచబడగలుగుతాం. అందుకని జాగ్రత్తగా దేవుని సన్నిధికి వస్తూ మనము దేవుని ఆత్మను ఆపుకోకుండా మనం దేవుని ఆత్మను ఉద్యోగం చేసుకుంటూ అనుదినం ప్రార్థన చేస్తూ పద్మ శిష్ట మాట్లాడింది కదా, వేకునే ఆయన సన్నిధికి పరిగెత్తి హల్లెలూయా మనం బలం పొందుకొని ప్రతిరోజు బలం పొందుకొని మనం ముందుకి సాగిపోవాలా. హల్లెలూయా. ఇలాగ మనం ఉన్నప్పుడు రేపు మనం చనిపోయినా కూడా మన సమాధిలో నుంచి పునరుద్ధానం చెంది లేస్తాం. చనిపోకుండా ప్రభుత్వ లోపల ఉంటే మరణ వాసన అసలు అంటము. ఇలాగ ఉండగానే మార్పు చెంది దేవుని దగ్గరికి మనం వెళ్తాం. ఈ గొప్ప భాగ్యం మనకు అందరికి దేవుడు దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం.
థ్యాంక్ యూ జీసస్. ఆలోచించండి. నీవు నేను రేపు పునరుద్ధానం చెందాను. దేవుని ఆత్మ లేకుండా పునరుద్ధానం అనేది జరగదు, జరగదు, జరగనే జరగదు. దేవుని ఆత్మే మనలను పునరుద్ధానము చెందేటట్టు చేస్తుందంటే ప్రతి ఒక్కరి మీద అందుకే దేవుడు ఊది పరిశుద్ధాత్మను పొందుకునేటట్టు చేస్తున్నాడు. ఆనాడు శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకునేటట్టు చేసిన దేవుడే ఆయన బిడ్డలమని మనం అందరి మీద పరిశుద్ధాత్మను ఊది మనం అందరం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి రేపు మనం చనిపోయిన తర్వాత ప్రభు వచ్చినప్పుడు మనం పునరుద్ధానం చెందేటట్టు తన ఆత్మ ద్వారా పునరుద్ధానం చెందేటట్టు దేవుడు ఎంతో దయ కలిగి ప్రేమ కలిగి చేస్తున్నాడు. ఆయనకి ఏమి ఇచ్చినా ఏం చూసినా రుణము పేరుదు. 49వ కీర్తన కూడా ఇంటికి చదవండి. మన ప్రాణ విమోచన ధనముగా ప్రభువు చెల్లించినటువంటి ఆ రక్తానికి ఎలా చెల్లించలేదు, రుణము తీర్చలేదు. కుళ్ళు చూడక బ్రతుకు నరుడెవడు అని ప్రశ్నించబడింది. అయితే కుళ్ళు చూడక బ్రతికిన నరుడు మనుష్య కుమారుడు ఒక్కడే. ఆయనే మనలను కూడా కుళ్ళు చూడకుండా మనలను మహిమ దేహముతో నింపి ఆయన సన్నిధికి తీసుకోగలడు. హల్లెలూయా. వేరే మార్గం లేదు. పాస్టర్ గారు చాలా ప్రార్థించారు. అవును తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బలలో మనము చేయబోతున్నాం. అందరూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము